నాతో ఏమైనా పనుందా? అవును, ఇప్పుడు నీతోనే పనుంది. ఏంటో చెప్పండి. మన ఇద్దరం పని మనిషి యజమానులా కాకుండా ఇద్దరు ఆడవాళ్ళలా మాట్లాడుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఈ ఇంట్లో నీ స్థానం ఏంటి అన్న విషయం పక్కన పెడితే, ఒకప్పుడు నిన్ను సుమిత్ర కన్న కూతుర్లా చూసుకుంది. కన్న కూతుర్నైనా ఒక మాట అనేది కాని నీ మీదైతే మాట కూడా పడినిచ్చేది కాదు. ఇంత చేసినా క్షమించి ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేమన్నా నీ కూతురా? అవును, దీప నా కూతురే. ఏది ఏమైనా నువ్వు సుమిత్ర ప్రాణాలు కాపాడి ఆవిడ నీకు రుణపడిన దానికంటే నిన్ను కన్న తల్లిలా సాకి ఆశ్రయమిచ్చి అన్నం పెట్టినందుకు నువ్వు సుమిత్రకి రుణపడిందే ఎక్కువ. అవునంటావా కాదంటావా? అవునమ్మా. కన్నతల్లి కంటే సుమిత్రమ్మ గారికి నేను చాలా రుణపడిపోయాను. మరి ఆ రుణాన్ని తీర్చుకోవాలని నీకు అనిపించలేదా? తీర్చుకునే అవకాశం రావాలి కదా. వచ్చింది. అవును దీపా, నువ్వు కన్న తల్లిలా అనుకునే సుమిత్ర రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే నువ్వు రుణం తీర్చుకోవాలి. ఇప్పుడా? అవును, నువ్వు ఇంటి క్షేమం కోరుకునే మనిషివే అయితే, నువ్వు సుమిత్ర రుణం తీర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకున్న దానివే అయితే ఈ రోజే నువ్వు రుణాన్ని తీర్చుకోవాలి. నీకీ అవకాశాన్ని ఆ దేవుడు కల్పించాడు. ఏంటి మీరు మాట్లాడేది? అవును దీపా, నేను సుమిత్రమ్మ గారి రుణం ఎలా తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? నిజం చెప్పి. నిజమేంటి? గతంలో నువ్వు ఒక మాట